బలహీనులం, పాపులమై ఉన్నాము. మన నిజస్థితిని తెలియజేస్తుంది వాక్యం. మనం ఎంతగా పాడైపోయామో, నశించే స్థితిలో ఉన్నామో తెలియజేస్తుంది. అంతేకాదు, నీకు రక్షణార్థమైన జ్ఞానాన్ని తెలియజేస్తుంది వాక్యము. మనిషినికి రక్షణ అవసరమై ఉంది. రక్షకుడు అంటే ఎవరు, రక్షణ అంటే ఏమిటి తెలియజేసేది వాక్యం. రక్షణార్థమైన జ్ఞానాన్ని కలగజేస్తుంది వాక్యము. బాల్యము నుంచి నువ్వు చదివిన లేఖనముల వలన కలిగిన రక్షణార్థమైన జ్ఞానము అంటాడు తిమోతికి రాస్తూ. అంతేకాదు, నీ వర్తమాన కాలంలో నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎలా ఉండాలి, నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉండాలి, నీ సంఘములో నువ్వు ఎలా ఉండాలి, సమాజంలో నువ్వు ఎంతగా ఎలా ఉండాలి, ఎంత చక్కగా నువ్వు సత్కార్యాలు చేయాలి, ఎంత చక్కగా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, ఇవన్నీ నీకు తెలియజేసేది వాక్యం. వాక్యం లేకుండా నువ్వు ఎలా జీవించాలో నీకు తెలియదు కదా. మంచిదానిగా మంచివాడిగా ఉండాలనుకుంటావు, కానీ నీకు ఎలా తెలుస్తుంది వాక్యం లేకపోతే? నీవు అలా జీవించలేవు. సాక్షాత్ వాక్స్వరూపి అయిన క్రీస్తు మనకు మాదిరి ఉండటకు వచ్చారు. ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చారు, సంఘములో మనల్ని ఉంచారు. ఎందుకంటే మనం ఎలా జీవించాలో తెలియజేసేది వాక్యము. ఒకడు వాక్యం లేకుండా తన స్వనీతిని అనుసరించి జీవిస్తే ఎన్నో లోపాలు, ఎన్నో భయంకరమైన పాపాలు చేయగలడు, వేషధారిగా బ్రతకగలడు, స్వనీతిని ఎక్కువ స్థాపించడానికి ప్రయత్నం చేయగలడు, ఈ క్రీస్తుకు ఎంతో దూరంగా వెళ్ళిపోతాడు. కాబట్టి వాక్యము మనం ఎలా జీవించాలో మనకు నేర్పిస్తుంది. అంతేకాదు, ఈ లోకములో మనము తీతుకు రాస్తూ 2:12 నుంచి మనం చదువుకున్నట్లుగా, గత వారం మీకు అంతకుముందు వారం చెప్పాను కదా, ఈ లోకంలో నీతితోను భక్తితోను జీవించాలి, సత్క్రియలు చేయాలని మనం నేర్చుకున్నట్లుగా ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో స్పష్టంగా వాక్యం మనకు తెలియజేస్తుంది. లోకంలో ఎలా ఉండాలి, లోకంతో స్నేహం చేయకుండా ఎలా ఉండాలి, లోకంతో విజ్జోడిగా ఎలా ఉండకుండా ఉండాలి, లోక ఆచారాలకు ఎంత దూరంగా ఉండాలి, వీటన్నిటి విషయాల్లో మనకు ఆజ్ఞలను, విధులను, సూచనలు ఇస్తుంది వాక్యము. ఈ లోకమునకు ఎంత మేరకు ఈ లోకములో జీవిస్తూ పరలోక సంబంధంగా ఎలా ఉండాలో తెలియజేస్తుంది వాక్యము. చూడండి, వాక్యం లేనోడు ఇంట్లో చాలా ఇంటికి చాలా దుఃఖాన్ని కలగజేసేవాడిగా ఉంటాడు. సంఘంలో కూడా చేదైన వేరుగా తయారవుతుంటాడు. సమాజానికి అతని వల్ల ఏ ఉపయోగం ఉండదు. వాక్యం నేర్చుకుంటున్నా కూడా తన ఇంటిని తను బాగు చేసుకుంటాడు, తన చుట్టూ ఉన్న వారు కూడా అతను ప్రయోజనకరంగా మారతాడు తప్ప ఎవరికి కీడు తలపెట్టాడు. అతని ద్వారా ఇతరులకు మేలు కలుగుతుంటుంది, సమాజానికి ఉపయోగకరంగా మారతాడు.